గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి అక్క జ్యోతిలక్ష్మి గారితో మీకు మాటలు లేనప్పుడు బాధపడ్డారా? కొంచెం వయసు వచ్చినప్పుడు బాధపడ్డాను, కలవాలని. అది ఏం చెప్తుందో అలా పెరిగిపోయింది కదా. తర్వాత పిలుస్తారు. మా అబ్బాయి బర్త్డే కూడా వచ్చింది, చనిపోయే ముందు 2 years ముందు నా ఇంటికి వచ్చేదాన్ని. తన వీడు వచ్చి నాకు కారు కావాలి, ఇలా సౌత్ ఇండియా ఫిలిం ఇది మీటింగ్ పెట్టారు అంటే నేనే దిగి వచ్చేదాన్ని. నేను చెప్పాను, విషయాలకు వెళ్ళవద్దు, రాధిక గారికి వెళ్ళవద్దు, మనం మధ్యలో ఉన్నాం, ఎవరు కావాలో అక్కడ మనం వెళ్ళి వేసుకుంటాం, అంతే కదా, బయట చెప్పవద్దు అంటే. లేదు నేను వీళ్ళకి వెళ్తానని ధైర్యంగా వెళ్ళింది. నేను ఇద్దరికి వెళ్ళలేదు, నాకు మనసులో ఏ పడిందో అదే వేశాను అంతే. అదే అక్క కొంచెం ధైర్యంగా ఫోర్స్ చేసింది, ఇవన్నీ నేను చెయ్యను అదన్నీ. నేను అలా కాదు, మాస్టర్ ఏం చెప్పినా చేస్తాను. వాళ్ళు చెప్పేస్తారు జూనియర్ ఆర్టిస్టులు, అమ్మ మీరు వచ్చారా, నా 1 రోజులో 2 రోజులు అయిపోతుంది, లేకపోతే ఇంకొక పిక్చర్ మేము కార్డ్ షీట్ ఇచ్చాము అన్నారు, ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయి అని అడుగుతారు. ఒక 1/2 hourలో అయిపోతుందండి అంటాను. సో ఒక కుటుంబంలా ఉంటాం. ఇప్పుడైతే వీడేమి మనం చెప్పాలి అనుకుంటారు. అవును, అలా కాదు, ఒక కుటుంబం అలా ఉండేవాళ్ళం. ఆ కల్చర్ మారిపోయింది. మారిపోయింది. హీరాలాల్ మాస్టర్ అండి, చాలా ఆయన స్ట్రిక్ట్. రిహర్సల్ చేసేటప్పుడు ఫుల్గా చేయాలండి సాంగ్. ఒక్క తప్పు చేస్తే కూడా ఫస్ట్ రిహర్సల్ మా అమ్మ వెంటనే నీళ్ళు ఇస్తుంది, నీళ్ళు గిల్లు తాగకూడదు పొట్ట వస్తుంది అంటారు. అలా కష్టపడితేనే ఇంకా మనం ఇలా బాగా చేసేవాళ్ళు. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవారు ఆ రోజుల్లో? ఆ రోజులు షూటింగ్ ఏదైనా పిక్చర్ ఉంటే వాళ్ళ ఇంట్లో హీరాలాల్ మాస్టర్లో ఇంట్లోనే హాల్ ఉంది, దాంట్లో పెట్టేస్తారు. తర్వాత ఇంగ్లీష్ పిక్చర్ షాలిమార్, ఆయన మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకున్నారు. జయమాలిక్ ఎంత గ్రూప్స్ 100 మంది. కృష్ణా షా అని ఆయన అమెరికాలో చదివేవారు. అది హిందీలో ఇంగ్లీష్లో కూడా అక్కడ రిలీజ్ అయింది అమెరికాలో. ఇప్పుడన్నా మామూలు అయిపోయింది అమెరికాలో రిలీజ్ అవ్వటం. ఆ రోజుల్లో పెద్ద విషయం. అక్కడ రిలీజ్ అయింది. కృష్ణా సార్ కూడా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు, చేతులు ముప్పి ఇచ్చారు, అది పెద్ద విషయం అప్పుడు. ఏమ్మా చేతులు ఇచ్చేశారు అని. నేను ఇప్పుడంతా ఇక్కడ కూడా ఇస్తున్నారు, కాలం మారిపోయింది కదా. అవునవును, అదే అక్కడ ఇచ్చేసారు. ఆయన చాలా చక్కగా చేశారని ఆయన కూడా ఇది చేశారు. అప్పుడంతా ఈ చెప్పలేదు, ఆ ఎండ 5 కెమెరా అక్కడ దూరంగా బాబోయ్, 5 కెమెరా 100 మంది ఒకేసారి ఆడాలి. ఎండ ఎండ ఎండ. అప్పుడంటే పల్లెటూరు అంటే ఈ చెప్పలు కూడా వేయవద్దు, వేస్తే అంతే. ఉండేవాళ్ళు ఆ కోవూర్లండి నీళ్లు పోస్తారు, ఆ రిఫ్లెక్షన్ కెమెరా మీద పడుతుందని నీళ్లు వేసేసి మమ్మల్ని ఆడమంటారు. అమ్మ బాబోయ్, చాలా కష్టం అప్పుడు. కాదు, అంత కష్టపడినందుకు మీకు ఏంటి ఫలితం అంటే, సరే డబ్బుల కోసం కొంతవరకు చేస్తాం, బట్ పేరు కోసం కొంతవరకు చేస్తాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను వద్దు, ఇవి నా వల్ల కాదు, కష్టపడలేను నేను అని అనుకున్న టైం ఉండింది ఏమైనా? సినిమా రిఫ్యూజ్ చేశారా? అలా లేదు. మీరు చెప్పారు కదా ఏ లాభం అని. అభిమానులు, అది ఆ ప్రేమ. డబ్బు ఇస్తే కొంటారా మీరు? ఇవ్వలేదు. అది ఇప్పుడు నేను వెళ్ళినా కూడా ఉందండి బయటకు వెళ్తే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, కింద అంతమంది చూసి అమ్మ ఎంత లెజెండ్, అలాగే ఉన్నారు తల్లి, నీలాగా ఇంకా ఎవరు రాలేదు, హీరోయిన్స్ అందరూ వస్తున్నా కూడా నువ్వు వచ్చి చెయ్యాలి, క్యారెట్ అయినా చెయ్యి, రావాలి, మిమ్మల్ని చూడాలి, లేకపోతే టీవీలో అప్పుడప్పుడు మాకు కనిపించు అని పెడుతున్నారు. అది చదివేసి నాకు ఏడిపోయి వచ్చేది. అది చాలా ఆశ్చర్యం, మంచిది కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద నటులకి కూడా కుదరనివి మీరు డాన్సర్గా ఉండి ఆ పేరు సంపాదించుకున్నారు అంటే అంత సుస్థిరంగా మిగిలిపోయారు మీరు. అంటే వాళ్ళు మర్చిపోలేదు, అందరినీ పెట్టుకున్నారు. ఏంట్రా మనీ 28 years అయిపోయింది, బాబుకే 27 అయిపోయింది, వీళ్ళు ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారంటే వాళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు చూశాను సత జయంతిలో ఎంతమంది చూసారని. నాది మొత్తం 12 lakhs చూసి ఉన్నారు 2 weeksలో. సరే అప్పుడు కింద వేసారు అని చూశాను. అమ్మ తల్లి మిమ్మల్ని చూసింది, ఎంత చక్కగా ఉన్నావు ఆ పార్టీ చీర కట్టుకొని అని. చంద్రమోహన్ గారు ఆ మాట అన్నారు కదా, పట్టు చీరలు కట్టుకుని ఎంత చక్కగా ఉంది, మనం అలా చూపించలేకపోయాం మన జయమాలిని గారిని. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అయ్యో నేను ఆ రోల్లో ఉండుంటే బాగుంటుంది, ఇది నా స్పెషల్ ప్లేస్, ఇది ఎవరు తీసుకోలేరనిపిస్తుంది? అంటే మేము ఆ వృత్తిగా చూసాం, ఆ దేవుడి ఇచ్చిన వృత్తిగా చూసాం కాబట్టి ఏది చెడ్డ, ఏ మంచిది ఏమీ లేదు. కానీ చీరల్లో కూడా సెక్సీగా చూపించారు మన బాబినీడు గారు. అంటే బ్రాహ్మణ అమ్మాయిలాగా తడిపు కుంకుమ అని పెట్టుకొని తలకు పోసుకొని దాంట్లోనే ఒక సాంగ్
పెట్టారు. ఆయన వెరైటీగా చాలా బాగా తీసేవాళ్ళు, చాలా పిక్చర్లు బాగుంటాయి. మీరు అక్క మీ ఇద్దరు డాన్స్ స్టైల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? మూవ్మెంట్స్ లో నేను చెప్పాలంటే నాకన్నా హైట్ అక్క. మీరే హైట్ చాలా. అది మీకు నేను నిజం చెప్పాలి కదా, నా మనసు నిజం చెప్పాలి. హైట్ అక్క. తర్వాత ఈ షేప్లో ఇంకా కొంచెం లోపల వెళ్ళి వస్తుంది. ఆమె మెయింటైన్ చేసింది, నేను మెయింటైన్ చేయను. ఏది కావాలంటే అది తినేస్తాను. తెలీదు. ఆమె 16 yearsలో వస్తుంది, నేను 13 yearsలో వచ్చాను. అక్క మెయింటైన్ చేసేవారా? ఫుడ్ అంటే బియ్యం తీసుకోరు. ఏదైనా ఫిష్ అయినా ఏదైనా ఒక ప్లేట్ ఫుల్గా పెట్టి తను తింటుంది. ఓన్లీ ప్రోటీన్ ఎక్కువ. ప్రోటీన్ ఎక్కువ. నో రైస్. మీరు? నేను అది కాదు, బిర్యానీ అంటే బిర్యానీ, స్వీట్ అంటే స్వీటు. నేను పిక్చర్ చూడలేదు కదా, చూసి ఉంటే అమ్మో అనేది. ఇప్పుడే నేను 6 kg తగ్గించాను. చాలా తగ్గారు మీరు అంటే లాస్ట్ మిమ్మల్ని చూసినప్పటి నుంచి. అవును. ఇప్పుడు ఇదంతా ఇంత బ్యూటిఫుల్ కెరియర్ మీది, మీరు ఇంత అందగత్తే, ఇంత మిమ్మల్ని డైరెక్ట్గా సెక్స్ బాంబ్ అన్నారు, సెక్సీ అని. మీరంటే చాలా మంది మనసుపడి ఉంటారు కదా? చాలా మంది పెళ్ళి అయిన వారు, పెళ్ళి కాని వారు. అది నాకు కూడా కొందరిని నచ్చింది. కానీ ఏదైనా నేను ఒక డైరెక్షన్ పెట్టుకుంటాను, ఒక బీచ్, దాంట్లో మనం లవ్, నాకు నచ్చిన వారు మాలిని అని వస్తున్నారు, జయమాలిని అని. ఇటు చూస్తే మా అమ్మ, నాన్న, సిస్టర్, బ్రదర్స్ అని జయమాలిని అని వస్తున్నారు, జయ అని. ఆ డైరెక్షన్ చూసేటప్పుడు ఇదే మనకు కావాల్సింది, ఇదే కుటుంబమే. ఇది మాకు రాలేదు, ఇది అదంతా అబద్ధం. మనసు పీకుతుంది కదా ఎవరికైనా. మీకైనా ఒక 18 yearsలో ఒక కళ్ళు మాత్రం తిరుగుతుంది, హార్మోన్స్ వీడు అని వెళ్తుంది. 18 కాదు, 13. ఇప్పుడు 980sలో వస్తుంది. 18, నేను ఇలా చూస్తాను, అలా చూస్తాను. కానీ కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఒకరిని లైక్ చేశాను. కానీ ఈ స్క్రీన్ నేను పెట్టుకున్నాను. ఎందుకు? మామయ్య డైరెక్టర్ కదా, డైరెక్టర్ పెడతాను. పెట్టేసి మనకు కుటుంబమే కావాలి. బట్ అది ఉంటే కుటుంబం ఉండదా? లేదు, వాళ్ళకి ఇంకా 3 అన్నయ్యలకి పెళ్లి కావాలి. అమ్మ కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు నాకు కొంచెం డబ్బు వచ్చినట్టు ఇల్లు కొని పెట్టేసి వెళ్ళింది. మంచిదే, సరే ఎవరికైనా ఎవరని రాసి ఉందండి, అంతే. అది ఓకే. అల్టిమేట్ గా తర్వాత మలయాళంలో జయన్ అని సూపర్ స్టార్ ఉన్నారు. ఆయన నాకన్నా 22 years పెద్ద. ఆయన ఇష్టపడ్డారా మిమ్మల్ని? పెళ్లి చేసుకోవాలని. నా దగ్గర రారు, నేను మాట్లాడను, ఒకవేళ ఏడుస్తాను భయం. మా అమ్మ దగ్గర వెళ్ళడు, ఎందుకంటే అంత భారీగా కూర్చొని పట్టు చీర కట్టుకుని ఎంత ఉంటుంది, భయపడతారు. తర్వాత మా సిస్టర్ వస్తుంది కదా, తన దగ్గర చెప్పారు మరి అందరూ ఇలా వచ్చి, జయమాలి మీ కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చూసి ఇల్లు కూడా చూపించారంట. ఈ 5 years ముందే చెప్పింది ఆ అమ్మాయి. సరదాగా మాట్లాడేటప్పుడు ఇల్లు కూడా చూపించి, పాములో ఎదురుగానే చూసించి, ఈ ఇల్లు నేను జయ కుటుంబం ఇది నడుస్తామని. చాలా దూరంలో ఉన్నాయి ఆ అక్క ఇల్లు, 45 kilometers డ్రైవర్ని పంపించారనమాట. పంపించి నాకు అది లేదు పెద్ద అయినా అని, చాలా పెద్ద కాబట్టి మీకు ఐడియా లేదు, ఇది లేదు. నాకు ఒకరిని వయసు వచ్చేటప్పుడు లైక్ చేశాను అంతే. నా 5 ఎవరో చెప్పచ్చా? కన్నడ, మలయాళ, తెలుగు, తమిళ్ ఉంది, మీరే తీసుకోండి ఎవరని. అంతేనా? అంతే. 4 భాషలు. నాకేంటంటే మనం పొయ్యే లోపల అది మన మనసులోనే ఉండిపోతుంది కదా, చెప్పాలి. వాళ్ళు అడిగారు, మనం జవాబు చెప్పకుండా వెళ్ళిపోకూడదు. చని లోపల మనం ఎక్కడైనా చూస్తే చెప్పేయాలి. ఏమని? వారం నేను లవ్ చేశానని. అది కదా కరెక్ట్ కదండి. నేను లవ్ చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక క్వశ్చన్. ఎందుకు నచ్చుతున్నారంటే మీరు ఇంత ఓపెన్ గా, ఇంత చిన్నపిల్లల, ఇంత బంగారలా చెప్తున్నారే మీరు. తప్పేమీ లేదండి, లవ్ ఉండేందుకు ఎవరికైనా వస్తుంది. కొంతమంది వచ్చేసి నాకు అలా లేదు, నేను అలా కాదు అనే లేదు. ఎవరికి హార్మోన్స్ వల్ల వస్తుంది 18, 13, 17 yearsలో. తర్వాత నన్ను చూసి ఒక 12 yearsలో మా అమ్మ, అప్పుడు నీళ్ళు కష్టం చిన్నప్పుడు, 12 yearsలో ఇలా బిందిలో నీళ్ళు ఎత్తే ఐరన్ మ్యాన్ ఒక అబ్బాయి పాట పాడారు, తమిళ పాట, ఏదో రవిచంద్ర పాట. ఈ పొన్నాన కైగల్ వీణాగల, మీకు హెల్ప్ రావచ్చాను, ఈ బంగార చెయ్యి బంగార చెయ్యి ఇది కష్టపడుతుంది, నేను వచ్చి హెల్ప్ చేస్తానని అది అర్థం అనమాట. వచ్చేటప్పుడు నాకు తెలియదు, వచ్చేటప్పుడు అమ్మ అదేదో ఆయన చేసేవాడు నన్ను గురించి ఇట్లా పాట పాడారే అంటే, వదిలేసిరా
అనేసింది మా అమ్మ. అప్పుడంతా ఏం తెలియదు. బ్యూటిఫుల్ సాంగ్ అది. సమ్మదందానా. ఒకరేమో మా అమ్మ రాలే అక్క పెళ్లి చూపుల కోసం. అప్పుడు లెటర్ వచ్చింది, మా హస్బెండ్కి వచ్చింది, అమ్మాయి అబ్బో నేను తీసుకోను అని. తర్వాత చెప్పకూడదు, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కొడుకు అనమాట, చెప్పను. మేము బీచ్కి వెళ్తే బీచ్కు రావటం, ఒక పెద్ద రాజకీయాల్లో ఉన్న కొడుకు బీచ్కి పోతే వెళ్ళి రావటం. అక్కడ మామూలుగా చూస్తే అలా అంటాం కదా, మేమంతా బిర్యానీ అవన్నీ చేసుకుని అలా లైట్ గట్టు పెట్టుకుని అలా కూర్చుని తింటాం. ఒక 8:30 9 వచ్చేస్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరూ అలా వచ్చేవాళ్ళు, ఏదో మామూలుగా చూసినట్టు. ఇలా అంటాము, ఎలా ఉన్నారమ్మా అలా అంటారు. అప్పుడు రాజకీయాలు ఉన్న అబ్బాయి వచ్చి సరదాగా మామూలుగా కుటుంబం ఇంకా సపరేట్గా మాట్లాడాలి అని. అమ్మ కూడా ఏం లేదు, అప్పుడు ఏం తెలియదు. వెళ్ళి అక్కతో వెళ్ళి మాట్లాడరా అంటే నేను వెళ్ళను, భయం నాకు.